హాయ్ అండి, వెల్కమ్ టు పూడి కన్స్ట్రక్షన్స్. లాస్ట్ వీడియోలో మనం ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మనం పిల్లర్స్ ఎలా బిల్డ్ చేయాలి, అలాగే మాసండి వర్క్ ఎలా చేయాలి, అంటే కట్టుడు ఎలా కట్టాలనేది చూపిస్తానండి. కట్టుడు కూడా మనం 3 డిఫరెంట్ లేయర్స్గా కడతామండి. ఒక 3.5 ఫీట్కి 3.5 ఫీట్కి 3.5 ఫీట్కి మనం పార్టీషన్గా చేసుకొని కడతాము. ఎందుకంటే 3.5 ఫీట్కి మనం బెడ్ అనేది వేయాలండి, ఆర్సీసీ బెడ్. ఆర్సీసీ బెడ్ అంటే ఏంటో అనుకోకండి, ఒక ఐరన్ స్టవ్ అనేది మనం అక్కడ ప్లేస్ చేసి దాని మీద కాంక్రీట్ అనేది ప్లేస్ చేసి దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ సిమెంట్ అంటారు. సో నేను మీకు వీడియో పాజ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ సిమెంట్ అండి. సో దీనివల్ల ఏంట్రా యూజ్ అంటే, మనకి లోడ్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్ మనకి క్రాక్స్ అనేవి తొందరగా రాకుండా వాళ్ళంతా కూడా లోడ్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది, సరి సమానంగా. సో ఇలా కన్స్ట్రక్షన్ మీద మనం స్లాబ్ వేస్తే రేపొద్దున మనం స్లాబ్ వేసినప్పుడు బీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ బీమ్స్లో స్లాబ్ అనేది కరెక్ట్గా వాల్ మీద సెట్ అవుతుంది. మొత్తం స్లాబ్ వెయిట్ అంతా పిల్లర్స్ మీద కాకుండా మ్యాసండి వర్క్ మీద కూడా పడుతుంది. సో దట్ మనకి ఇల్లు అనేది కొంచెం ఎక్కువ కాలం ఉండడం జరుగుతుంది.